Today's topic: square of oppositions and mood, types of propositions, parts of a statement, quality and quantifier, Aristotelian square of opposition, Venn diagram. నిన్న మనం మూడ్ అండ్ ఫిగర్ గురించి చదువుకుంటూ ఫిగర్ అంటే ఏమిటో చూసాము. మూడ్ను చూడబోతున్నాం. మనం మూడ్ చూడబోయే ముందు కొంత టెర్మినాలజీ చెప్పాల్సి ఉంటుంది కనుక ముందు వాటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తానని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మళ్ళీ మనం కవర్ చేయబోతున్నాం. ఇందులో నిన్న చెప్పుకున్న టెర్మినాలజీ మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనం ఇందులో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్ మెన్ ఆర్ గుడ్, నో మెన్ ఆర్ గుడ్ అనేది ఉంటాయి అని చెప్పుకున్నాం. మనం ఈ అందరినీ ఆల్ అని చెప్పేటటువంటి దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అంటామని చెప్పుకున్నాము. సమ్ అని ఉండే వాటిని నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పే ఉంటాం అనుకున్నాము. ఇప్పుడు మనకి స్టేట్మెంట్స్ లో ఎన్ని రకాలు ఉండొచ్చండి? ఒక సిలోజిజంలో ఎన్ని రకాలు ఉండొచ్చు అంటే స్టేట్మెంట్స్ లో దేర్ కెన్ బి ఓన్లీ 4 types. ఒకటి ఆల్ మెన్ ఆర్ గుడ్. ఇందులో ఆల్ అనేటటువంటిది దీన్ని క్వాంటిటీ అని అంటాం. అంటే అందరూనా, కొంతమందా, ఎవరు కాదా, ఇటువంటి దాన్ని క్వాంటిటీ అనేదని అంటాం మనం. అంచేత ఈ ఆల్ అనేదాన్ని క్వాంటిటీ అని అంటాం మనం. తర్వాత ఆల్ మెన్ ఆర్ గుడ్. ఈ గుడ్ అనేటటువంటిది వాళ్ళ గురించి చెప్పేటటువంటి ఎడ్జెక్టివ్ కనుక దీన్ని క్వాలిటీ అని అంటాం. సో క్వాంటిటీ, క్వాలిటీ. దీన్ని క్వాంటిఫైయర్, క్వాలిఫైయర్ అని కూడా అనొచ్చును. సో క్వాంటిటీ, క్వాలిటీ అని అంటాం. అలాగే రెండో ఆప్షన్ ఏముండొచ్చును? ఆల్ మెన్ ఆర్ గుడ్ లాగే ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అయినా అనొచ్చు, నో మెన్ ఆర్ గుడ్ అని అనొచ్చు. అంటే ఇక్కడ మనం మీనింగ్ తీసుకోవాలి అనమాట. సో ఇది నెగటివే అవుతుంది. ఇక్కడ కూడా ఏమైంది? నో మెన్ ఆర్ గుడ్ మీన్స్ ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అని అర్థం. ఇక్కడ కూడా ఆల్ మెన్ అనే ఆల్ అనే ఉంటుంది కనుక ఇక్కడ కూడా మీకు క్వాంటిటీ ఆల్ కిందే వస్తుంది. క్వాలిటీ నాట్ గుడ్ అవుతుంది. ఇక్కడ గుడ్ అవుతుంది, ఇక్కడ నాట్ గుడ్ అవుతుంది. అంటే ఇది పాజిటివ్ సెన్స్ లో ఉంది, ఇది నెగటివ్ సెన్స్ లో ఉంది. దీన్ని అఫర్మేటివ్ అని అంటామని చెప్పాము, దీన్ని నెగటివ్ అంటాము అని చెప్పుకున్నాం. సో ఈ టర్మ్స్ కొంచెం గుర్తు చేసుకోవాలి. అలాగే వాట్ కెన్ బి ది అదర్ ఆప్షన్స్? సమ్ మెన్ ఆర్ గుడ్. ఇది ఆల్ మెన్ ఆర్ గుడ్ లో ఈ ఆల్ అనేటటువంటి క్వాంటిటీని ఇది కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తుంది. సమ్, నాట్ ఆల్, సమ్. అంచేతనే దీన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ అంటాం. అన్డిస్ట్రిబ్యూటెడ్ అంటే దిస్ క్వాలిటీ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఆల్ అని అర్థం అనమాట. అంచేత సమ్ మెన్ ఆర్ గుడ్ అని ఒక ఆప్షన్ ఉండొచ్చును, సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అనేటటువంటి ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ ఉండొచ్చు, స్టేట్మెంట్ ఉండొచ్చును. సో ఈ 4 స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 4 స్టేట్మెంట్స్ ఈ సబ్జెక్ట్లో వీళ్ళు ఏం చేశారంటే ఒక స్క్వేర్ ఒక దాన్ని క్రియేట్ చేసి దీన్ని ఏ విధంగా వీళ్ళు చూపించారంటే, ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఒక స్క్వేర్ ఒక దాన్ని క్రియేట్ చేసి ఈ 4ని 4 మూలల్లో పెట్టి ఒక ప్యాటర్న్ ఒకటి చెప్పారు. అది ఎలా ఉందో ఒక్కసారి మనం చూసేద్దాం ముందు జనరల్ గా. అంటే టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మూడ్ అనేది మనం తెలుసుకోవడానికి. మిగతా డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇందులో చూడండి, ఇక్కడ ఈ ఒక స్క్వేర్ గీసాం. ఈ స్క్వేర్ లో ఇక్కడ ఏ అని పేరు పెట్టాము, ఇక్కడ ఈ అని పెట్టాము, ఇక్కడ ఐ అని పెట్టాము, ఈ ఓ అని పెట్టాము. ఈ ఏ, ఈ, ఐఓ అనే 4 లెటర్స్ను వాటికి ఏమి లేదు, ఒక యూనివర్సల్ డినోషన్ అంతే. అలాగే డినోట్ చేస్తారు యూనివర్సల్ గా, అలా పెట్టారు అంతే. వాటికి అంతకంటే ఏం లేదు. ఇంకా ఏ, ఈ, ఐఓ అనే లెటర్స్ పెట్టారు వాటికి. ఏ అంటే ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకున్న వాటిలో మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్ మెన్ ఆర్ గుడ్ అన్నాం అనుకోండి, అది ఏ అవుతుంది. అంటే ఏలో ఉండేది ఏమిటంటే ఆల్ అంటే యూనివర్సల్ అడ్రస్ చేస్తున్నాం మనం. క్వాంటిటీ ఈజ్ యూనివర్సల్. అలాగే ఆల్ మెన్ ఆర్ గుడ్, గుడ్ అనేటటువంటిది క్వాలిటీ, క్వాలిటీ ఈజ్ అఫర్మేటివ్. అంచేత ఆల్ మెన్ ఆర్ గుడ్ అనేదాన్ని ఏమంటాము అంటే యూనివర్సల్ అఫర్మేటివ్ అని అంటాం మనం. దాన్ని ఏ అనే అక్షరంతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఈజ్ ఎ సింబల్ గివెన్ టు దట్, దట్స్ ఆల్, నథింగ్ నో సిగ్నిఫికెన్స్ ఎల్స్. సో యూనివర్సల్ అఫర్మేటివ్ ఏ అంటే ఏ అనగానే మీకు ఆ స్టేట్మెంట్ ఏమని రావాలంటే అందరి గురించి మంచిగా చెప్తున్నాడు అని అర్థం రావాలన్నమాట. ఆల్ మెన్ ఆర్ గుడ్ అనొచ్చు, ఆల్ మెన్ ఆర్ సిన్సియర్ అనొచ్చును, అట్లా ఏదైనా కానీ అనొచ్చును అనమాట. ఇందులో దీన్ని యూనివర్సల్ అఫర్మేటివ్ అంటే ఆల్ మెన్ ఆర్ గుడ్ అని అనండి. దీన్ని జనరల్ గా ఏమంటామంటే మనం ఆల్ సో అండ్ సో ఆర్ సో అండ్ సో అంటే ముందు వచ్చేది సబ్జెక్టు, తర్వాత వచ్చేది ప్రిడికేటివ్ కనుక దీన్ని సింబాలిక్ గా ఆల్ ఎస్ ఆర్ పి అని చెప్పి చెప్తాము అనమాట. అంటే ఎస్ అంటే మెన్ అనుకోండి సబ్జెక్టు, పి అనేది
క్వాలిటీ గుడ్ అనుకోండి, ఆల్ మెన్ ఆర్ గుడ్ అంటే ఇది జనరలైజ్ చేసి మనం సింబాలిక్ గా ఆల్ ఎస్ఆర్పి అని గుర్తిస్తాం దాన్ని. అంచేత యూనివర్సల్ అఫర్మేటివ్ అంటే ఏమిటంటే ఆల్ ఎస్ఆర్పి అని ఉంటే దాన్ని యూనివర్సల్ అఫర్మేటివ్ అని అంటాము. అంటే అఫర్మేటివ్ మీన్స్ ఇట్స్ ఎ పాజిటివ్ క్వాలిటీ అండ్ ఇట్ అప్లైస్ టు ఆల్ టోటల్, అందుకని యూనివర్సల్ అని అన్నాము. దిస్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ ఏ, క్యాపిటల్ ఏ. ఇది ఆల్ ఎస్ఆర్పి. ఈ అనేదాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఇక్కడ ఏమిటి, ఆల్ ఎస్ ఆర్ నాట్ పి, ది అదర్ ఆప్షన్ ఆపోజిట్ ఆఫ్ దిస్. ఆల్ ఎస్ ఆర్ నాట్ పి అంటే ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అని అర్థం చేసుకోండి. ఇది సింబాలిక్ గా ఆల్ ఎస్ ఆర్ నాట్ పి అని అంటాం మనం. ఇక్కడ మనకి చూడండి, ఆల్ అనేది యూనివర్సల్లే అయింది అడ్రస్ చేయటము క్వాంటిటీ. క్వాలిటీకి వచ్చేప్పటికి నాట్ పి అని అయింది, అంటే ఇది నెగిటివ్ క్వాలిటీ అయింది. సో దీన్ని యూనివర్సల్ నెగిటివ్ అంటాం. అండ్ దిస్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ ఈ. ఇక్కడ ఈ కార్నర్లో ఈ అని పేరు పెట్టారు. ఇక్కడ ఏం చేశారంటే ఐ అని పేరు పెట్టారు. ఐ అంటే ఏమిటంటే ఇక్కడ సమ్ ఎస్ఆర్పి అంటే సమ్ మెన్ ఆర్ గుడ్. ఇక్కడ ఆల్ అనేది యూనివర్సల్ అయితే ఇక్కడ సమ్ అనేదాన్ని పర్టిక్యులర్ అంటాం. అంటే వీఆర్ రెఫరింగ్ టు ఏ పర్టికులర్ గ్రూప్ ఆర్ ఏ పర్టికులర్ ఇండివిజువల్ ఎంటిటీ ఆఫ్ ది లాట్ అనమాట. అందుకని దీన్ని మనం పర్టికులర్ అని అంటాం. అండ్ ఇక్కడ ఆల్ ఎస్ఆర్పి అంటే సమ్ ఎస్ఆర్పి అంటే సమ్ మెన్ ఆర్ గుడ్. ఈ గుడ్ అనేది పాజిటివ్ కనుక ఎఫర్మేటివ్ అవుతుంది. సో దీన్ని సమ్ ఎస్ఆర్పి అనేదాన్ని పర్టిక్యులర్ అఫర్మేటివ్ అని అంటాం. దీన్ని వి ఇండికేటెడ్ విత్ ది లెటర్ ఐ. ఓ అంటే అండ్ ది లాస్ట్ పాసిబిలిటీ దట్ ఈస్ పర్టిక్యులర్ నెగటివ్ అంటే సమ్ ఎస్ ఆర్ నాట్ పి, ఆపోజిట్ ఆఫ్ దిస్ సమ్ ఎస్ ఆర్ నాట్ పి అంటే సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్. ఇక్కడ ఆల్ ఉంది, అది యూనివర్సల్ అంటాము. సమ్ అంటే పర్టికులర్ అంటాము. సో దిస్ బికమ్స్ పర్టికులర్ నెగటివ్ అండ్ దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై ది లెటర్ ఓ, ఐఓ. దిస్ ఈజ్ ది యూనివర్సల్ డినోషన్ గివెన్ ఫర్ దిస్ నొటేషన్. అయితే దీన్ని స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అని ఎందుకన్నారంటే మీరు చూడండి, ఇవన్నీ ఆపోజిట్ గా ఉంటాయి. ఇక్కడ ఆర్ గుడ్ అంటే ఇక్కడ ఆర్ నాట్ గుడ్, ఇక్కడ ఆర్ గుడ్ అంటే సమ్ ఆర్ నాట్ గుడ్, ఇక్కడ ఆర్ నాట్ గుడ్ అంటే ఇక్కడ సమ్ ఆర్ గుడ్. సో అందుకని దీన్ని స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అని పేరు అని పిలుస్తారు. ఇందులో ఈ 4 ముళ్ళ ఏఈఐఓ ఇవి మారకూడదండి. ఈ బొమ్మ మాత్రం ఇలాగే గుర్తుండాలి, ఏఈఐఓ. ఇప్పుడు ఏఈఐఓలో ఉండేవి ఏమిటండి, మనకి ఎస్ పి, ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్ ఉంటుంది. ఇందులో డిస్ట్రిబ్యూటెడ్, నాన్ డిస్ట్రిబ్యూటెడ్, వాట్ ఈస్ ప్రజెంట్ అండ్ వాట్ ఈస్ నాట్ ప్రజెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ఏలో ఎస్ఓపి ఉంది, ఈలోను ఎస్ఓపి ఉంది, ఐలోను ఎస్ఓపి ఉంది, ఓలోను ఎస్ఓపి ఉంది. ఇందులో ఎందులో ఏది డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేది మనం తెలుసుకోవాలి. ఏది ఎందులో ప్రజెంట్ ఉన్నది అనేది తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఒక గుర్తు ఏం చేస్తామంటే, ఇది ఇలాగే గుర్తు పెట్టుకోండి. మీరు గుర్తు పెట్టుకునేందుకు సులభ విధానంగా నేను ఇది డ్రా చేసి చూపిస్తున్నాను. నేను ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అనుకోండి. నేను చెప్తున్నది ఇలా ఉండదు, థీరీగానే గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకునేందుకు ఒక విధానం అనమాట ఇది. ఎలా అంటే, మీరు ఈ స్క్వేర్ ని యూ కట్ ఇట్ ఇంటూ ది హాఫ్ హారిజాంటల్లీ చేసినప్పుడు పైన ఏఈ అయింది, కింద ఐఓ మిగిలింది. 2 పార్ట్లు చేసామనుకోండి, దిస్ లైన్ ఈజ్ ఓన్లీ ప్రిజంప్టివ్ లైన్ అంతే అనుకోండి, ఇట్లా చేసామని. ఇప్పుడు ఏఈ అనేది ఏమయ్యండి, 2 కూడా యూనివర్సల్స్. అంటే ఇక్కడ ఆల్ ఎస్ఆర్పి, ఇది ఆల్ ఎస్ఆర్ నాట్ పి, 2 ఆల్. సో ఇది యూనివర్సల్ సైడ్ అని అంటాం మనం. ఈ ఐఓ అనేది ఏమైందండి, పర్టికులర్ సైడ్ అయింది. ఇది పర్టికులర్ సైడ్. ఎందుకని పర్టికులర్ ఎందుకైంది, ఇక్కడ సమ్ ఎస్ఆర్పి అయింది, ఇక్కడ సమ్ ఎస్ఆర్ నాట్ పి అయింది. అందుకని ఇది యూనివర్సల్ సైడు, ఇది పర్టికులర్ సైడు. డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే, యూనివర్సల్ సైడ్లో సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తాం. అంటే యూనివర్సల్ సైడ్లో ఏమున్నాయండి, ఏ ఉంది. సో ఏలో సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఈలోను సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ ప్రెడికేట్ అనేది డిస్ట్రిబ్యూట్ కాలేదు. సో ప్రెడికేట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది అప్పర్ హాఫ్. వెన్ ఇట్ కమ్స్ టు ది లోవర్ హాఫ్, ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ నెగటివ్ దీంట్లో మనం ఈ లోవర్ హాఫ్ లో ఇంకా ఏది డిస్ట్రిబ్యూట్ కాదు. దీన్ని మాట్లాడలేదు, పై వరకే మనం చెప్పుకున్నాము. పై దాంట్లో సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పుకున్నాం మనం. అయిపోయింది ఇక్కడికి. ఇందులో ఏది డిస్ట్రిబ్యూట్ కాలేదు ఇందులో. ఇంకా దీన్ని ఇప్పుడు వర్టికల్ గా కట్ చేసాం అనుకున్నాం. వర్టికల్ గా కట్ చేసినప్పుడు ఈ ఏఐ అనేది ఏమైందండి, ఇది పాజిటివ్ సైడ్ అయింది. ఈఓ అనేది ఏమిటి, నెగటివ్ సైడ్. ఎందుకు పాజిటివ్ సైడ్, ఇక్కడ ఆల్ ఎస్ఆర్పి అని ఉంది అంటే ఆల్ మెన్ ఆర్ గుడ్. ఇక్కడ
ఇక్కడ సమ్ మెన్ ఆర్ గుడ్, సమ్ ఎస్ఆర్పి అని ఉంది. సో ఈ రెండు పాజిటివ్ సైడ్ ఉన్నాయి. అంచేత దీన్ని ఎఫర్మేటివ్ సైడ్ అంటాం. వర్టికల్ గా దీన్ని ప్రెజెంటివ్ గా చూసేటట్టయితే రెండు హాఫ్ల కింద ఇది ఎఫర్మేటివ్ సైడ్, ఇది నెగటివ్ సైడ్. ఎందుకంటే ఆల్ ఎస్ఆర్ నాట్ పి, సమ్ ఎస్ఆర్ నాట్ పి, ఇది నెగటివ్ సైడ్. ఇట్లా విడదీసినప్పుడు ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయ్యేవి రెండే, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ది యూనివర్సల్ సైడ్ and the predicate is distributed on the negative side when it is viewed vertically bisected. అట్లా అనుకుంటే ఇక్కడ ఈలోను ఊలోను కూడా ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇది మీకు అర్థం అవ్వాలి. మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు అర్థమైంది కదండి. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ 4 ఎడ్జెస్ లో ఏఈ అని అన్నాము. ఏ అనేది యూనివర్సల్ అఫర్మేటివ్, ఆల్ ఉంది కనుక యూనివర్సల్ పాజిటివ్ క్వాలిటీ కనుక అఫర్మేటివ్. ఈ అనేది అలాగే యూనివర్సల్ నెగటివ్, ఐ అనేది పర్టిక్యులర్ అఫర్మేటివ్, ఓ అనేది పర్టిక్యులర్ నెగటివ్. ఇందులో సబ్జెక్టు ప్రెడికేట్ల డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉన్నది అని తెలియాలి అని అంటే గుర్తుపెట్టుకునే విధానానికి మీరు హారిజాంటల్ గా డివైడ్ చేశారు అనుకుంటే, ఇన్ ది యూనివర్సల్ పార్ట్ ఆఫ్ ఇట్ సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. వర్టికల్ గా కట్ చేశారు అనుకుంటే ఆన్ ది నెగటివ్ సైడ్ ఆఫ్ ఇట్ ప్రెడికేట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అని అనుకుంటాం. ఇప్పుడు తర్వాత నేను చూపిస్తాను చూడండి మీకు. దీన్నే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. మనం ఏమనుకున్నాము, ఇలాగ దీన్ని హారిజాంటల్ లైన్ గీస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. సో మీకు ఏలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ చూసారు కదా మీరు. ఏలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఈలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. మనం ఇక్కడ ఇది ఏ, ఇది ఈ, ఇది ఐ, ఇది ఓ జోన్ల కింద మనం దీన్ని చూస్తున్నాము అన్నమాట. అందుకని ఇక్కడ పై వాటిల్లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయిందన్నాం కనుక ఏలో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఈలో కూడా సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది. ప్రెడికేట్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది, వర్టికల్ గా కట్ చేసినప్పుడు ఈ నెగటివ్ సైడ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే ఈ సెక్టార్ లో ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఓ సెక్టార్ లో ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఓవరాల్ గా చూడాలి అని ఎలా ఉందంటే, ఏలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ప్రెడికేట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ రాలేదుగా, ప్రెడికేట్ ఈ సైడే వచ్చింది. అలాగే సబ్జెక్ట్ ఇక్కడే వచ్చింది, ఇక్కడ రాలేదు. సో ఈలోకి వచ్చేటప్పటికి ఏమైంది, ఈ టాప్ హాఫ్ లో హారిజాంటల్ టాప్ హాఫ్ లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, అక్కడ సబ్జెక్టు డిస్ట్రిబ్యూట్ అయింది ఈలో. అలాగే ఈ వర్టికల్ లో నెగటివ్ సైడ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది కనుక ఇక్కడ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఈ జోన్ లో బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఐ సెక్టర్ లోకి వస్తే ఈ హాఫ్ లో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ ఏమీ డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఇక్కడ ఏమీ కాలేదు. కనుక ఐ సెక్టార్ లో neither subject nor predicate is distributed. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, ఇక్కడ సబ్జెక్ట్ ఏమి కూడా డిస్ట్రిబ్యూట్ కాలేదు, ఈ నెగటివ్ సైడ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అయింది కనుక ఇక్కడ ఓ జోన్ లో ఓన్లీ ప్రెడికేట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఇవి చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 4 గంటల్లో ఏఈఐఓలో ఏలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, ఈలో బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, ఐలో నథింగ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, neither subject nor predicate are distributed, and ఓలో ఓన్లీ ప్రెడికేట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, సబ్జెక్ట్ ఈస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది ఒక్కటి మనకి తెలియాలి ఏమండి. ఇంతవరకు తెలిసిన తర్వాత ఇక్కడికి నెక్స్ట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, ఇంతవరకు చాలండి. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఎందుకు చెప్పానంటే, నేను మీకు ఏఈఐఓలు అనేవి తెలియాలి. ఏ అంటే ఒక్కసారి మీలో మీరు అనుకుంటూ ఉండండి, నేను చెప్తుంటే. A is universal affirmative, E is universal negative, I is particular affirmative, O is particular negative. ఈ 4 తెలిసిన తర్వాత మనం ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మూడ్ అంటే ఏమిటో చూద్దాం. నేను ఫిగర్స్ చూసాం, 4 ఫిగర్స్ చూసుకున్నాము. ఫిగర్ మీన్స్ విచ్ డిఫైన్స్ ది పొజిషన్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ అనేది మనం అయింది ఇన్ బోత్ స్టేట్మెంట్స్. ఇది మనం నిన్న చూసాము. ఇవాళ మూడ్ చూడాలి అంటే ఏఈఐఓ తెలియాలి కనుక ముందు ఇది నేను మీకు చెప్పాను. ఇవి తర్వాత ఎలా ఉపయోగించుకోండి, దీని డీటెయిల్స్ తర్వాత చూద్దాము. ఏఈఐఓను ఉపయోగించి మనకి మూడ్ అనేది ఉంటుంది, అది ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. మూడ్ అనేది చూస్తున్నాం మనం. సో ఈ మూడ్ అర్థం అవ్వాలి అంటే మీకు ఏఈఐఓలు తెలియాలి కనుక తరువాతి స్లైడ్లోకి వెళ్ళి మీకు ఏఈఐఓలు ఏమిటో చెప్పాను నేను మీకు. ఇప్పుడు ఏఈఐఓలో అర్థమై ఉంటాయి, ఇమీడియట్ గా గుర్తులో ఉండుండకపోవచ్చు, కానీ నేను చెబుతూ ఉంటాను కనుక ఫాలో కండి. ఈజీ, ఇట్స్ నాట్ డిఫికల్ట్. నా మూడ్ లోకి వస్తే, ది మూడ్స్ ఆఫ్ ది కేటగోరికల్ సిలోజిజం కన్సిస్ట్ ఆఫ్ డిస్పోజిషన్ ఆఫ్ ది ప్రెమిసెస్
అకార్డింగ్ టు క్వాలిటీ అండ్ క్వాంటిటీ. నేను మీకు క్వాలిటీ అంటే ఏమిటో చెప్పాను, క్వాంటిటీ అంటే ఏమిటో చెప్పాను. ఆల్, సమ్ము అనేటటువంటివి క్వాంటిటీ అవుతాయి. గుడ్, నాట్ గుడ్, ఆర్ సిన్సియర్ ఆర్ నాట్ సిన్సియర్, వాట్ ఎవర్ క్యారెక్టరిస్టిక్ అనేది క్వాలిటీ అవుతుంది. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకి పాసిబిలిటీస్ చూస్తే ఇక్కడ మనకి 4 ఉన్నాయి కనుక 4 పాసిబిలిటీస్ 16 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి. ఈ 16లో మళ్ళీ అరేంజ్మెంట్స్ బట్టి 256 అవుతాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని అంత అవసరం లేదు, అదే ఇక్కడ రాశాను మీకు తెలియాలని. సో దేర్ ఆర్ 16 పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది ప్రిమైజెస్ అకార్డింగ్ టు క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇప్పుడు ఒక ఉదాహరణ చూసాం అనుకోండి మనం. ఆల్ పీపుల్ ఆర్ గుడ్ అనేది ఒకటి, ఆల్ మెన్ ఆర్ పీపుల్ అంటే ఏమైందండి ఇక్కడ? ఆల్ పీపుల్ ఆర్ గుడ్, ఆల్ మెన్ ఆర్ పీపుల్. ఇందులో కామన్ వర్డ్ ఏమిటండి మనకి? పీపుల్. పీపుల్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పీపుల్ అనేది వండర్ఫుల్, పీపుల్ అనేది కామన్ వర్డ్ అయింది. సో ఇందులో నుంచి వచ్చేటటువంటి కన్క్లూజన్ ఏమవుతుందన్నమాట? దేర్ఫోర్ ఆల్ మెన్ ఆర్ గుడ్, ఆల్ మెన్ ఆర్ పీపుల్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ గుడ్ కనుక ఆల్ మెన్ ఆర్ గుడ్ అనేది మనకు వచ్చేటటువంటి కంక్లూషన్, అంతే కదా. సో ఇక్కడ ఈ సిలోజిజంలో 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి, కంక్లూజన్ ఇక్కడ ఉంది. ఈ మూడింటల్లోనూ దీని ఫార్మ్ ఏమిటి అనేది మనం రాస్తే అది మూడ్ అవుతుంది. ఆల్ పీపుల్ ఆర్ గుడ్ అనేది ఏమవుతుందండి? ఇప్పుడు మీరు నాకు ఏమవుతుంది అని అంటే ఏఈఐఓలో ఏదవుతుందో అది మీరు నాకు యూనివర్సల్ అఫర్మేటివ్ మీన్స్ ఏ, అంతే కదా. yes సో ఆల్ పీపుల్ ఆర్ గుడ్ అనేది ఏ. సో ఆల్ మెన్ ఆర్ పీపుల్ ఏమవుతుందండి? that is also a కరెక్ట్. దేర్ఫోర్ మనకు వచ్చిన కన్క్లూజన్, దీంట్లో వచ్చిన కన్క్లూజన్ ఆల్ మెన్ ఆర్ గుడ్ అయితే ఇదేమైంది? దీని ఫార్మ్ అది ఏమిటి? కూడా ఏనే అవుతుంది. సో 3 ఏలే ఉన్నాయి. ఈ 3 వరుసగా రాస్తే ఏ ఏ ఏ అనేది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది మూడ్ ఆఫ్ ది సిలోజిజం. మూడ్ ఆఫ్ ది సిలోజిజం అంటే 3 ఏ ఫార్మ్ లో ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ అంటే 2 ప్రమైసెస్ ప్లస్ కన్క్లూజన్ 3 ఏ ఏ ఏ ఫార్మ్ లో ఉన్నాయి అనే దాన్ని కలిపితే అది ఒక దీని కింద చెప్తాం మనం. సో ఇక్కడ 4 ఉన్నాయి కనుక మనకి అంటే 2 క్వాలిటీలు 2 క్వాంటిటీలు కనుక దేర్ విల్ బి 16 పాసిబిలిటీస్. ఈ 16 పాసిబిలిటీస్ లో మళ్ళీని మనం వీటిని విడివిడిగా ఒకటి ముందు పెట్టి పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ 256 అవుతాయి. అవన్నీ అంత అక్కర్లేదు, డోంట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్. ఇప్పుడు మూడ్ అంటే ఏమిటో అర్థమైంది కదా. కొన్ని మూడ్స్ కూడా మనం చూద్దాం ఎలా ఉంటాయో. డిఫరెంట్, ఇది AAA వచ్చింది ఇక్కడ, 3 ఏ ఫార్మ్ లో ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇది ఏలో ఉండొచ్చు, ఇది ఈలో ఉండొచ్చు, ఐలో ఉండొచ్చు, ఏలో ఉండొచ్చు, ఐలో ఉండొచ్చు, ఓలో ఉండొచ్చు. దాన్ని బట్టి ఆ 2 స్టేట్మెంట్స్ కన్క్లూషన్ కి ఉండేటటువంటి ఎందులో దాని ఫార్మ్ ఏమిటి, ఏ ఫార్మా, ఈఐఓ ఏదో చూసి ఆ 3 కలిపి దాన్ని మూడ్ అంటాము. ఇంతవరకు తెలుసుకోండి. సో దీంతో మూడ్ అంటే ఏమిటో చెప్పాము మనం. ఫిగర్ చూసాము, మూడ్ చూసాము, అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం. మనం ఇంతవరకు ఏఈఐఓ అంటే ఏమిటో తెలుసుకున్నాం. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాము. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ లో 4 క్వార్టర్స్ లోను 4 కార్నర్స్ లోను ఏఈఐఓ అంటాం. A is universal affirmative, E is universal negative, I is particular affirmative, O is particular negative. ఇది ఇట్లా ఉంటుండగా ఏలో రిగార్డింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ వస్తే ఏలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. వెంటనే మీరు ఒక విజువలైజేషన్ చూసుకోవాలి. పైన సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, కింద సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ కాదు. వర్టికల్ గా కట్ చేస్తే రైట్ సైడ్ నెగటివ్ సైడ్ ప్రెడికేట్ డిస్ట్రిబ్యూటెడ్, లెఫ్ట్ సైడ్ అంటే పాజిటివ్ సైడ్ ప్రెడికేట్ ఇస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. దీన్ని గుర్తు అలా విజువలైజ్ చేసుకోగలిగితే మీకు ఏమొస్తుందంటే ఏలో సబ్జెక్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్, ప్రెడికేట్ ఈస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్. ఈలో బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. ఐలో both none of subject or predicate is distributed, and ఓలో subject is not distributed but predicate only is distributed. ఈ విధంగా మనం ఇది చూసాం. మనం దీనిని మనం డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఒక లాజికల్ గా మీరు ఎప్పుడైనా కానీ 2 ప్రిమైసెస్ ఇస్తారు మీకు. 2 ప్రిమైసెస్ ఇచ్చినప్పుడు కన్క్లూజన్ డ్రా చేయాలంటే 2 పద్ధతుల్లో దాన్ని డ్రా చేయొచ్చు. ఒకటి ఏమిటి, లాజికల్ మెథడ్స్ అంటే థాట్ ప్రాసెస్. ఆ 2 స్టేట్మెంట్ని ఆర్గ్యూ చేసుకుంటూ లాజిక్ చెప్పుకుంటూ వాట్ కెన్ బి ది కంక్లూజన్ అనేది చెప్పే విధానం ఒకటి. ఆ విధానానికి చాలా కాంప్రహెన్షన్ ఎక్కువ కావాలి కనుక కొంత సింపుల్గా కంక్లూజన్స్ డ్రా చేసే విధానాన్ని చూపించడానికి ఒక పిక్టోరియల్ మెథడ్ ఒకటి కనిపెట్టారు. ఈయన వెన్ననే ఆయన ఒక డయాగ్రామ్ గీశాడు. అంటే ఇచ్చిన 2 ప్రిమిసెస్ని ఒక డయాగ్రామ్గా దాన్ని మనం ఎగ్జిబిట్ చేసుకుని
ఆ డయాగ్రామ్ ని చూస్తే మనకి సులభంగా కంక్లూషన్స్ అర్థమైపోతాయి. ఇది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇందులో ముందు వెన్ డయాగ్రామ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. వెన్ డయాగ్రామ్ లో మనకు ఉండేటువంటి ఆప్షన్స్ ఇక్కడ 4 AEIO ఇవి వెన్ డయాగ్రామ్ లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అనేది మనం చూద్దాం ఒకసారి. ఇది మీకు చెప్పేసాను కనుక ఇప్పుడు ఇది ఇంకా చెప్పక్కర్లేదు. 3 చెప్పేటప్పుడు ఇది చెప్పేసాను కనుక డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేను చెప్పాను కనుక నో వీ కెన్ స్కిప్ దిస్. అండ్ దెన్ ఇందులో కూడా మీకు ఇప్పుడు ఇది నేను మళ్ళీ చెప్పాను మీకు. ఏలో సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్, బిలో ఈలో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆర్ బోత్ డిస్ట్రిబ్యూటెడ్, ఐలో నథింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఓలో ఓన్లీ ప్రెడికేట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇది మనం చూసుకున్నాము కనుక ఇది కూడా ఇంకా అయిపోయింది, చూసేయడం అయిపోయింది. ఇప్పుడు వెన్ డయాగ్రామ్ అంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసి చూపించారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను వైట్ స్క్రీన్ పెట్టినప్పుడు వేసి చూపిస్తాను. ముందు ఇక్కడ చూడండి మీరు. మనకి ఉన్న 4 AEIO అనే 4 వేరియబుల్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏ అనేది ఆల్ మెన్ ఆర్ గుడ్. ఇందులో ఉండేది ఏమిటండి, ఒకటి సబ్జెక్టు, ఇంకొకటి ప్రెడికేట్. ఇక్కడ మెన్ ఒకటి ఉంది, గుడ్ ఒకటి ఉంది. అంటే ఇందులో మనకి సబ్జెక్టు మెన్ కింద ఉంది కనుక మనం ఈ మెన్ ఆర్ గుడ్ అని చెప్తున్నాం కనుక దీన్ని పిక్టోరియల్ గా ఎలా చూస్తామంటే ఆల్ మెన్ ఆర్ గుడ్ అంటే గుడ్ అనే అరీనా ఒకటి ఉంది అనుకోండి. ఈ పైన సర్కిల్ గీసాను చూడండి, ఇది ఒక ఏరియా, ఒక అరీనా. అది ఆ అరీనాలో ఆల్ మెన్ ఆర్ గుడ్ అన్నాం కనుక ఈ గుడ్ లోనే మెన్ అందరూ ఉన్నారు అని చెప్పి దీని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎలా చూపించాడంటే గుడ్ అనే ఆల్ మెన్ ఆర్ గుడ్ అన్నారు కనుక ఆల్ మెన్ ఆర్ ఇన్క్లూడెడ్ విత్ ఇన్ ది గుడ్ జోన్. అందుకని గుడ్ అనేది ఈ జోన్ వేసుకుంటే ఆల్ మెన్ ఆర్ గుడ్ అని మనుషులందరూ ఆ గుడ్ జోన్ లోపలనే ఉన్నారు కనుక ఈ విధంగా చూపిస్తాము. దిస్ ఈజ్ హౌ వెన్ హ్యాస్ గివెన్ ది పిక్టోరియల్ రిప్రజెంటేషన్, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. ఆల్ మెన్ ఆర్ గుడ్ అనే స్టేట్మెంట్ ని ఈ విధంగా చూపిస్తాము అని అనమాట. ఇది ఏ. రెండోది ఈ అనేది ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, ఆల్ మెన్ ఇది ఒకటి, ఇది గుడ్ ఇది ఒకటి, ఈ రెండు పెట్టాము. ఈ రెండు ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నో మ్యాన్ ఈజ్ గుడ్, అంతే కదా. సో నో మ్యాన్ ఈజ్ గుడ్ అంటే ఎవడూ గుడ్ జోన్ లో లేడు అంటే ఇది గుడ్ జోను, ఇది మెన్ జోను అనుకుంటే ఈ రెండింటికి సంబంధమే లేదు, ఒక్కడు కూడా మంచోడు లేడు ఇందులో. అందుకని ఈ రెండింటిని ఎలా చూపిస్తాంటే మంచివాళ్ళు లేడు అనడానికి ఈ రెండింటి మధ్య రిలేషన్ చూపిస్తూ ఈ రెండింటికి రిలేషన్ ని గీతతో చూపిస్తాము. ఈ రెండిట్లోనూ ఏ విధమైన రిలేషన్ లేదు, ఎవడో కూడా మంచివాడు కాదు అని చెప్పడం ఓ ఇంటూ చూపిస్తాం. ఈ విధంగా దీన్ని మనం డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఈకి వెన్ సజెస్ట్ చేసినటువంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇది. సో ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ అనేది ఇట్లా చూపిస్తాము అనమాట. ఇప్పుడు ఇందులో మీకు ఉదాహరణకి ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అన్నాను అనుకోండి. ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటే ఈ బయట ఉండే సున్నేమో చైర్స్ అవుతుంది, ఈ లోపల ఉండే జోన్ ఏమో టేబుల్స్ అవుతుంది. అప్పుడు ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. అలా ఏమైనా మారచ్చును, సబ్జెక్టు అది మీకు మారచ్చును, క్వాలిటీ మారచ్చును, మీ క్వాలిటీ అండ్ సబ్జెక్ట్ మారచ్చును. అంచేత మొత్తానికి ఈ విధంగా వస్తాయి అనమాట. సో ఈకి ఈ రకంగా చూపించాడు ఆయన. తర్వాత సమ్ మెన్ ఆర్ గుడ్ అనే దానికి ఏం చూపించాడంటే ఇక్కడ గుడ్ ఒక జోన్ ఉంది, మెన్ ఒక జోన్ ఉంది, సమ్ మెన్ ఆర్ గుడ్. అంచేత అది ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అనమాట. ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఈ ఇంటర్సెక్ట్ అయ్యి ఈ ఇంటర్సెక్ట్ అయిన ఇంటర్సెక్టెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి మనుషులు మంచోళ్ళు, ఈ బయట ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ గుడ్. అండ్ ఇక్కడ కొంత గుడ్ జోన్ అనేది ఫ్రీ జోన్ కూడా ఉంది. సో ఈ రకంగా ఐని సమ్ మెన్ ఆర్ గుడ్ అనే దాన్ని ఇలా చూపిస్తాం. సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అన్నాం, దీన్ని మనం చూపించలేం. ఇన్ఫాక్ట్ సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అంటే ఇందులోనే ఉంది. ఇక్కడ సమ్ మెన్ ఆర్ గుడ్ ఇలా చూపిస్తే ఇది సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అవుతుంది. అట్లా చెప్పగలమంటే చెప్పలేం, రెండు ఒక పిక్చర్ తోటి చెప్పలేం కనుక దీనికి మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఓ అనే దానికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ వెన్ డయాగ్రామ్స్ లో ఉండదు. ఈ మొదటి మూడింటికి చూపించాడు. ఇంకా దీన్ని మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓన్లీ బై లాజిక్, అంతే. ఇది మనం తర్వాత సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు అర్థమవుతుంది ఎట్లా అర్థం చేసుకుంటామని. కనుక ఇప్పుడు మీకు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ గివెన్ బై వెన్ హౌ ఏ ఈ ఐ అండ్ ఓ ఆర్ ప్లాటెడ్ ఇన్ డయాగ్రామ్. ఇప్పుడు మీకు ఆల్ మెన్ ఆర్ గుడ్, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్, సమ్ మెన్ ఆర్ గుడ్, ఇది గుడ్ ఇది మెన్, సమ్ అనేది ఇంటర్సెక్టెడ్ లో ఉన్న మనుషులు గుడ్ అని అర్థము. సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ అనేది మనం వెన్ డయాగ్రామ్ తో రిప్రజెంట్ చేయలేము. ఇంతవరకు వచ్చింది కదండి.
ఇప్పుడు ఇక్కడ నేను వైట్ బోర్డ్ తీసుకున్నాను. మీకు కొన్ని నేను బొమ్మలు ఎలా గీయాలి వెన్ డయాగ్రమ్స్ అనేవి చూపిస్తాను చూడండి. నేను సమ్ ఏ ఆర్ బి అని రాశాను నేను. ఈ సెంటెన్స్ చూడండి, సమ్ ఏ ఆర్ బి అంటే సమ్ మెన్ ఆర్ గుడ్ అనో ఏదో ఏమైనా అనుకోండి, అది సింబాలిక్ గా సమ్ ఏ ఆర్ బి అని రాశాను నేను. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ సమ్లో తీసుకున్నాను చూడండి, నేను యూనివర్సల్లో తీసుకోలేదు, నేను ఇది పర్టికులర్లో తీసుకున్నాను నేను. దీన్ని ఎలా చూపిస్తాం మనము? సమ్ ఏ ఆర్ బి అంటే ఇదిగో ఇదేమో ఏ, ఏమండి? సమ్ ఏఆర్బి అన్నాం కనుక దేర్ ఇస్ అన్ ఇంటర్సెక్షన్, దిస్ ఈజ్ బి. సో దిస్ ఈజ్ ది ఏ ఎరీనా, దిస్ ఈజ్ ది బి ఎరీనా. ఈ కట్ అయ్యేటటువంటి ఇంటర్సెక్టెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఈక్వల్ అనమాట ఇక్కడ. ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట ఇక్కడ. సో సమ్ ఏ ఆర్ బి అంటే ఇది సపోజ్ మెన్, ఇది గుడ్ అనుకుంటే ఈ ఇంటర్సెక్షన్ లో ఉన్న మెన్ ఆర్ గుడ్ మెన్ అని అర్థం అనమాట. సో సమ్ ఏ ఆర్ బి అనే దానికి వెన్ డయాగ్రామ్ ఇలా గీయాలి. మీరు ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్లో వాడు ఏమిస్తాడంటే రెండు స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇచ్చే ఫ్రమ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ వాట్ కెన్ బి ది కంక్లూజన్స్ యూ కెన్ డ్రా అని చెప్పి కింద ఒక 4-5 కంక్లూజన్స్ ఇస్తాడు, 5-6 ఇస్తాడు. అందులో 2-3 కంక్లూజన్స్ రైట్ అయ్యి ఉండొచ్చు, అవి కనిపెట్టాలి. కనిపెట్టాలి అంటే మీరు లాజిక్తో కొట్టుకోకుండా ఈ వెన్ డయాగ్రామ్ గీసేసుకుంటే మీకు పక్కన కాగితాలు పెడతాడు కదా, స్క్రిబుల్ ప్యాడ్లో అవి పెడతాడు, స్క్రిబుల్ పేపర్స్ పెన్ను అన్నీ ఉంటాయి కనుక ఈ డయాగ్రామ్ గీసుకోవాలి. కనుక మీకు డయాగ్రామ్ ఎలా గీసుకోవాలి అనేది మీకు అర్థం కావాలి. దీనికి కానీ నేను మీకు కొన్ని జనరల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను అన్నమాట. నేను సమ్ ఏఆర్బి అనేది ఇలా రాస్తాం. తర్వాత ఇంకొకటి చూస్తాను చూడండి, సమ్ ఏఆర్బి అని రాశాను నేను. తర్వాత సమ్ బిఆర్సి. ఇవన్నీ ఎందుకు ఎలా చూపిస్తున్నాను అనుకోకండి, బొమ్మలు ఎలా గీయాలో మీరు అర్థం చేసుకోండి, వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేవరకే. ఇది ఎట్లా వాడుకోవాలి, ఇది ఎందుకు, దీని ఉపయోగం ఏమిటి అంటే కంక్లూషన్స్ డ్రా చేయడానికి. అది ఎట్లా చేస్తామని తర్వాత చెప్తాను నేను. ముందు వెన్ డయాగ్రామ్ ఎలా గీయాలి అనేది తెలియాలి. ఇప్పుడు నేను 2 స్టేట్మెంట్స్ ఏం చెప్పాను, నేను ఇక్కడ సమ్ ఏఆర్బి ఇచ్చాను, సమ్ బిఆర్సి అని ఇచ్చాను. ఇది ఎలా గీయాలి? సమ్ ఏఆర్బి అంటే దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి, పైన గీసినట్లు ఇది సమ్ ఏఆర్ బి. సో సమ్ బిఆర్సి అన్నాను అంటే మళ్ళీ మూడోది వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది. సో సమ్ బిఆర్సి, సమ్ బిఆర్సి అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది, సమ్ ఏఆర్బి అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. సమ్ ఏ, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇక్కడ అంటే తర్వాత చెప్తాను డీటెయిల్స్. ఇక్కడ చూడండి, సమ్ ఏఆర్బి అన్నప్పుడు వాట్ కెన్ బి ది కంక్లూజన్? సమ్ బిఆర్ఏ, అది కరెక్టే కదా. అలాగే సమ్ బిఆర్సి అని అన్నాము అంటే వన్ సమ్ బిఆర్సి సమ్ సిఆర్బి, అది కూడా కరెక్టే. సమ్ బిఆర్సి సమ్ సిఆర్బి అనేది ఇక్కడ ఇవ్వలేదు మనకి, సమ్ బిఆర్ఏ సమ్ సిఆర్బి అనేది ఇక్కడ ఇవ్వలేదు మనకి. అది దట్ బికమ్స్ అవర్ కన్క్లూజన్. ఏకి సికి రిలేషన్ ఏమిటి? కెన్ వి సే సమ్ ఏఆర్సి ఆర్ ఇవి విడిగా గీసాం కదా, విడివిడిగా అసలు నో ఏ ఈజ్ సి అని చెప్పగలుగుతామా అంటే దట్ యూ కెనాట్ సే. ఎందుకంటే మీకు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో హీ డిడ్ నాట్ గివ్ యూ ఎనీ కనెక్షన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ అండ్ బికి ఇచ్చాడు, బి అండ్ సికి ఇచ్చాడు, కానీ కనెక్షన్ సమ్ అని ఏకి సికి కనెక్షన్ ఇవ్వలేదు. కనుక ది లింక్ బిట్వీన్ ఏ అండ్ సి కంక్లూజన్ అంటే దీనికి మీరు ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మీకు వాట్ కెన్ బి యువర్ కంక్లూజన్స్ అని చెప్పేవాడు మీకు ఇంకా కింద కంక్లూజన్స్ లో ఏ ఆర్ నాట్ సి అనో సి ఆర్ నాట్ ఏ అని అన్నారు అనుకోండి, దట్ కెన్ నాట్ బి కరెక్ట్. ఎందుకంటే వాడు వాటి గురించి చెప్పలేదు కనుక యూ కెనాట్ సే దట్. బికాస్ ఉదాహరణకి ఈ బొమ్మను మనం ఇలా గీసాము, దీన్ని ఇంకో రకంగా కూడా గీయచ్చును. ఇప్పుడు అంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి చూసే సమ్ ఏఆర్బిని ఇలా గీసామనుకోండి, ఇది ఏ, ఇది బి. ఇక్కడ సమ్ బిఆర్సి అని అన్నాడు వాడు, ఈ బి అనేది నేను ఇలా కూడా గీయచ్చు కదా, ఇది బి, ఇది సి. ఇప్పుడు సమ్ బిఆర్సి అయింది. ఈ వెన్ డయాగ్రామ్ నేను ఇలా కూడా గీసి ఉండొచ్చు. అప్పుడు దేర్ ఇస్ ఏ లింక్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇక్కడ లింక్ బిట్వీన్ ఏ అండ్ సి మనకి ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చిన డేటాలో ఇచ్చాడా? ఇవ్వలేదు. కనుకని ఇలా గీయకూడదు. అది ఇవ్వలేదు కనుక ఇలా గీసాము. అలాగని ఇది లేదు అని కాదు, వాడు ఇవ్వలేదు అంతే, మనకి తెలియదు అది. అంతేగాని ఇది లేదు అని కాదు, ఉన్నది అని కాదు. సో వీ డు నాట్ నో ది స్టేటస్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇలా అర్థం చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని మనం చేస్తాం. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను నేను. ఆల్ ఏ ఆర్ బి అని రాశాను నేను. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? మీరు స్క్రిబుల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఈ పాఠాలు చెప్పేటప్పుడు ఈ సబ్జెక్ట్లో స్క్రిబుల్ ప్యాడ్ పెన్ను పెట్టుకోండి. ఆల్ ఏఆర్బి అలా చేస్తాము. ఆల్ ఏఆర్బి అంటే ఏమిటి? బి ఈజ్ ది మేజర్ ఏరియా,
ఆల్ ఏఆర్ కంటైన్డ్ ఇన్ బి, అంతే కదా. ఆల్ ఏఆర్ బి అంటే దీన్ని ఎలా రాస్తాం మనము? ఇది బి అనుకుంటే, ఇది బి అరీనా అనుకుంటే, ఇది ఏ అనమాట. సో ఆల్ ఏఆర్ బి అంటే ఆల్ ఏఆర్ కంటైన్డ్ విత్ ఇన్ ది అరీనా ఆఫ్ బి. దీన్ని ఆల్ ఏఆర్ బి అనే దానికి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా గీస్తాము అనమాట. ఇదన్నీ జస్ట్ నేను మీకు ఐఎమ్ ఇలస్ట్రేటింగ్ దీస్ థింగ్స్ ఓన్లీ టు అండర్స్టాండ్ హౌ ఏ వెన్ డయాగ్రామ్ ఇస్ టు బి డ్రాన్. తర్వాత ఇప్పుడు ఏం రాస్తానంటే నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇంకొకటి ఆల్ ఏఆర్బి ఇదొకటి, తర్వాత ఆల్ బిఆర్సి. ఇందాక సమ్ రాసినట్లు ఇది కూడా రాశాను అనుకోండి, నేను ఆల్ బిఆర్సి అని రాశాను అనుకోండి. ఆల్ ఏఆర్బి అని అంటే బి అనేది ఇక్కడ పెద్ద ఏరియానా అయింది, ఏ అనేది చిన్న ఏరియానా అయింది. సో ఇక్కడ ఇది బి అయింది, ఇది ఏ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ ఏఆర్బి. అర్థమవుతుంది కదండి మీకు? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? ఆల్ ఏఆర్బి, ఇది బి, ఇది ఏ. తర్వాత ఏమి ఇచ్చాను? ఆల్ బిఆర్సి రెండో స్టేట్మెంట్. అంటే బీలన్నీ సిలో ఉన్నాయి అంటే యూ విల్ హ్యావ్ అనదర్ ఎరీనా హియర్ అండ్ దిస్ బికమ్స్ సి. సో బి అన్నీ సిలో ఉన్నాయి, ఏ అన్నీ బిలో ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ ఆల్ ఏఆర్బి ఇది, ఆల్ బిఆర్సికి ఈ బి అన్నది ఇందులో ఉండటము. ఇప్పుడు మీకు చూడగానే ఒక కంక్లూజన్ కనిపిస్తుంది చూడండి. ఈ బొమ్మను బట్టి మీకు కంక్లూజన్ ఏమర్థమైపోతుంది? ఏమో ఆలోచించి ఆల్ ఏఆర్సి చూసారా, వండర్ఫుల్ గా తెలిసిపోయింది మీకు. ఆల్ ఏఆర్సి ఇది హౌ వీ కెన్ ఈజీలీ డ్రా కన్క్లూజన్స్ ఫ్రమ్ ఏ వెన్ డయాగ్రమ్. ఇది అనమాట ఇంపార్టెంట్ థింగ్. సో ఈ విధంగా మనం గీసుకోవాలి. ఇంకా నేను మీకు కొన్ని చూపించగలను. ఇప్పుడు ఆల్లు సమ్లు చూసాము. నేను ఏం రాస్తానంటే ఆల్ ఏ ఆర్ బి అని రాశాను. తర్వాత ఏం రాశానంటే సమ్ బి ఆర్ సి అని రాశాను నేను. ఇప్పుడు దీన్ని ఎలా వేస్తాము? ఆల్ ఏఆర్ బి అని అంటే ఇది బి అండి, ఇది ఏ. సో ఆల్ ఏఆర్బి అయిపోయింది. సమ్ బిఆర్సి అని అంటే ఇట్లా గీయాలి. ఇది అంటే ఇక్కడ బిఆర్సి అనేది ఇదనమాట. సమ్ బిఆర్సి అంటే ఐడెంటిటీ బిట్వీన్ బి అండ్ సి ఉన్నది ఈ ఇంటర్సెక్ట్ అయిన దాంట్లో వస్తుంది అనమాట. ఈ బొమ్మని ఇలా గీయాలి, సమ్ బిఆర్సి. ఇక్కడ మళ్ళీ మీకు ఇందాక చెప్పినటువంటిదే, ఏకి సికి లింక్ ఇవ్వలేదు. సమ్ బిఆర్సి కెన్ ఆల్సో బి లైక్ దిస్ కదా, కానీ ఇక్కడ మనం ఇది గీయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏకి సికి లింక్ ఇవ్వలేదు కనుక మనం ఈ రెండింటిని లింక్ చేసి ఇట్లా గీయకూడదు అనమాట. అందుకని మనం గీయాల్సిన విధానం వెన్ డయాగ్రామ్ దీనికి ఇదే గీయాలి అనమాట. ఆల్ ఏఆర్బి అంటే ఇది, సమ్ బిఆర్సి అంటే ఇలాగే గీయాలి. అంతేగాని బిఆర్సి ఇలా కావచ్చు కదా అని చెప్పకూడదు. అలా ఏతో సిని ఎప్పుడైతే కలిపారో యు ఆర్ క్రియేటింగ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి విచ్ ఈజ్ నాట్ గివెన్ టు యూ ఇన్ ది డేటా గివెన్. అప్పుడు మీరు సొంతంగా పెట్టకూడదు కదా, అందుకని ఇట్లానే గీయాలి వెన్ డయాగ్రామ్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి. సమ్ ఇంకొక చూస్తాను. ఇక్కడ సమ్ ఏ ఆర్ బి, ఇక్కడ ముందు సమ్తో మొదలు పెట్టాను, ముందు పార్టికులర్తో మొదలు పెట్టాను. సమ్ ఆర్ బి అండ్ ఆల్ బి ఆర్ సి అని చెప్పాను అనుకోండి నేను. ఇప్పుడు దీన్ని ఎలా గీస్తాం మనము? సమ్ ఏ ఆర్ బి, ఇక్కడ చూడండి ఇది ఏ, సమ్ ఏ ఆర్ బి. సో దిస్ ఈజ్ బి, ఇక్కడ ఇది ఇంటర్సెక్టెడ్ పాయింట్. సో సమ్ ఏఆర్బి రాశాం. ఆల్ బిఆర్సి అని అన్నాడు ఇక్కడ. ఈ ఆల్ బిఆర్సి అంటే ఏమవుతుంది? ఈ బి అన్ని సి లోపల ఉన్నాయి అంటే ఈ బి అంతా కూడా దట్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ సి. ఈ బొమ్మను ఇలా గీసుకోవాలి. ఇది వెన్ డయాగ్రామ్ గీసే విధానం. ఇది సి, ఇలా గీయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే కంక్లూజన్ ఒకటి కొన్ని కంక్లూజన్స్ మనకి అర్థం అవుతాయి. ఈ కంక్లూజన్స్ తర్వాత చూద్దాంలేండి, ఇప్పుడు అక్కర్లేదు. వెన్ డయాగ్రామ్ గీసే విధానానికి మీకు ఎగ్జాంపుల్స్ మాత్రం చూపిస్తున్నాను నేను. ఇంకొకటి ఏమిటంటే ఇంకొక ఎగ్జాంపుల్ కొన్ని బొమ్మలు గీస్తున్నాను వస్తున్నాయి, మీరు అర్థం చేసుకుంటారు, మీకు అర్థమైపోతూ ఉంటుంది వెన్ డయాగ్రామ్ ఎలా గీయాలి అనేది. ఎందుకంటే మీకు దీని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా డయాగ్రామ్ గీసుకునే చూసుకోవాల్సి ఉంటుంది కనుక. తర్వాత ఆల్ ఏఆర్బి ఇది ఒకటి రాశాను నేను. తర్వాత ఏం రాశానంటే ఇంకొక స్టేట్మెంట్ ఆల్ సిఆర్బి అని ఒకటి రాశాను నేను.
ఇలా రాసినప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది మీకు? ఇది ఆల్ ఏ ఆర్ బి అంటే ఇది ఏ, ఇది బి. సో ఇది బి అయింది, ఇది ఏ అయింది. ఆల్ ఏఆర్బి. ఆల్ సిఆర్బి అంటే ఇక్కడ ఏం చేశాడు? ఈ సీలన్నీ కూడా బిలోనే ఉన్నాయి, కానీ ఏకి సికి ఏమి రిలేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏకి బికి ఇచ్చాడు, సికి బికి ఇచ్చాడు, కానీ సీలన్నీ బిలో ఉన్నాయి కనుక మీకు ఇది ఎలా ఉంటుంది అనమాట? ఇక్కడ ఇది సి అనమాట, ఇట్లా ఉంటుంది. అంతేగాని మళ్ళీ దీన్ని కలపకూడదు, బికాస్ మీకు డేటాలో ఏకి సికి కనెక్టింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కనుక కలపకూడదు. దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేయాలి వన్ డయాగ్రామ్. ఇంకా చెప్పాలంటే నో ఏ ఈజ్ బి. ఇంకా మీకు అర్థమైందిగా, నో ఏ ఈజ్ బి అంటే ఇది ఏ, ఇది బి, ఈ రెండిటి రిలేషను నిల్. నో ఏ ఈజ్ బి. ఇది ఇలాగ మనం రిప్రజెంట్ చేస్తాం, ఒక గీత కొట్టి రెండింటి మధ్యలో ఇంటూ పెడతాం మనం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఆల్ ఏ ఆర్ బి, ఇది ఒక స్టేట్మెంట్ చెప్పాను నేను. అండ్ నో బి ఈజ్ సి అని చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా చెప్పాలి? ఆల్ ఏ ఆర్ బి అంటే ఇది ఏ, ఇది బి. సో ఏ బి, నో బి ఈజ్ సి. నో బి సి, బి అంటే పై సర్కిల్ కదా, సో ఇది సి. సి ఇది నో బి సి అన్నాడు కనుక ఈ విధంగా మీరు వన్ డయాగ్రామ్ తీసుకోవాలి అన్నమాట. సో ఇక్కడికి ఇది ఆప్ చేసేద్దాం, ఉత్తనే ఇది మీరు డెమాన్స్ట్రేట్ చేద్దాం. వెన్ డయాగ్రామ్ గురించి అండర్స్టాండింగ్ కోసం ఎట్లా తీసుకోవాలి అనే దానికోసం నేను మీకు ఇది చూపించాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం మన దాంట్లోకి వెళ్ళిపోదాము, లెసన్లోకి వెళ్ళిపోదాము. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డ్రా వెన్ డయాగ్రామ్. ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రిమైసెస్ని బట్టి అలా వెన్ డయాగ్రామ్ రాసిన తర్వాత వెన్ డయాగ్రామ్ నుంచి మీ అబ్జర్వేషన్ ఎలా ఉన్నాయి, వాడు ఇచ్చినటువంటి కింద విచ్ ఆఫ్ దీస్ మే బి యువర్ అబ్జర్వేషన్స్ అని ఐదారు ఇస్తే ఏవి కరెక్ట్ అవ్వచ్చో మీరు డయాగ్రామ్ చూసి చెప్పాలి. అది ఎలా చెప్పాలి అనేది మనం ఫర్దర్ లెసన్స్, అవి కొంచెం అడ్వాన్స్డ్, అక్కడికి మనం తర్వాత పెడదాం. ఇప్పుడు మిగతావి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం చదువుకుందాం. కేటగారికల్ ప్రపోజిషన్ అంటే ఇక్కడ ప్రపోజిషన్ అనేది ప్రిమైస్ అనమాట. ఒక ప్రిమైస్ కేటగారికల్ గా చెప్పడం అంటే అర్థం ఏమిటంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ వితౌట్ ఎనీ కండిషన్, అంటే ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అని ఇలా ఉంటే దాన్ని కేటగారికల్ ప్రపోజిషన్ అంటాం. అంతే దీని పేరు. ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వింగ్స్ అని అట్లా ఏదైనా తోక పెట్టామనుకోండి, యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎ కండిషన్ ఫర్ దేర్ ఐడెంటిటీ కదా. అప్పుడు దట్ డస్ నాట్ బికమ్ ఏ కేటగారికల్ ప్రపోజిషన్. అర్థం చేసుకోవాలి, మీకు ముందుకు వెళ్తే అర్థం అవుతుంది. సో ఏ కేటగారికల్ ప్రపోజిషన్ అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్, ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్, ఆల్ మెన్ ఆర్ విమెన్, ఇవన్నీ కూడా మీకు కేటగారికల్ ప్రపోజిషన్స్ లోకి అవుతాయి. ఇంకొక టైప్ ఆఫ్ ప్రపోజిషన్ ని హైపోథెటికల్ ప్రపోజిషన్. హైపోథెటికల్ అంటే ప్రెజంటివ్ ప్రపోజిషన్. దీన్నే ఏమంటాం మనం ఇక్కడ? దేర్ ఇస్ ఎ ప్రపోజిషన్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. కేటగారికల్ ప్రపోజిషన్ లో అన్కండిషనల్ గా రెండు ఒకటే అని చెప్తున్నాము. ఇక్కడ ఏం చెప్తామంటే వి గివ్ ఏ కండిషన్ ఫర్ దట్ రిలేషన్. అంటే ఇఫ్ ఇట్ ట్రైన్స్ స్టూడెంట్స్ విల్ నాట్ కమ్ టు క్లాస్. స్టూడెంట్స్ విల్ నాట్ కమ్ టు క్లాస్ అనేది మనం ఏం చెప్పచ్చండి? నో స్టూడెంట్స్ విల్ కమ్ టు క్లాస్ అని చెప్పేస్తాం. అప్పుడు అది కేటగారికల్ ప్రపోజిషన్ అయింది. నో స్టూడెంట్ విల్ కమ్ టు క్లాస్ ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటే అది హైపోథెటికల్ ప్రపోజిషన్ అయింది. అంటే యు ఆర్ ప్రిజ్యూమింగ్ ఇఫ్ ఇట్ మే రెయిన్, ఇఫ్ ఇట్ రెయిన్స్ నో వన్ కమ్స్, ఇఫ్ ఇట్ డస్ నాట్ రెయిన్ ఎవ్రీ వన్ కమ్స్ అని అర్థం అనమాట. సో ఇటువంటి దాన్ని హైపోథెటికల్ ప్రపోజిషన్ అంటే ప్రపోజిషన్స్ లో రకాలు ఏమిటి అనేటటువంటి దానికి ఇస్తాడు. మీకు మ్యాచింగ్ లో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్కన టైప్ ఆఫ్ ప్రపోజిషన్, ఇంకొక పక్కన ఎగ్జాంపుల్స్ ఇచ్చి మ్యాచ్ చేయమని అడగచ్చు. అప్పుడు తెలియాలి మీకు. హైపోథెటికల్ ప్రపోజిషన్ ఇస్ దాట్ where there is a condition for a relation between subject and predicate. Example, if it rains, students will not come to class. అంటే if it rains అనే కండిషన్. ఇది లేకుండా స్టూడెంట్స్ విల్ నాట్ కమ్ టు క్లాస్ అంటే దట్ బికమ్స్ ఏ కేటగారికల్ ప్రపోజిషన్. తర్వాత డిస్జంక్టివ్ ప్రపోజిషన్ అంటే ఇక్కడ ఎసర్షన్ ఈజ్ ఆఫ్ ఆల్టరేషన్. అంటే డిస్జంక్టివ్ అంటే ఇక్కడ మనం డెసిషన్ ఇవ్వట్లేదు. ఐదర్ హీ ఈజ్ లాయల్ ఆర్ హీ ఈజ్ డిజానెస్ట్ అన్నాం అనుకోండి, మనం ఏది చెప్పలేకపోతున్నాం. వాళ్ళు లాయల్ అయినా కావచ్చును, లేదు డిజానెస్ట్ ఫెలో అయినా కావచ్చును. దీన్ని డిస్జంక్టివ్ అంటా. అంటే వీఆర్ నాట్ గివింగ్ ఏ డెసిషన్.
therefore there is no relation, therefore this is what is called a disjunctive preposition. ఇవి వెరైటీస్ ఇన్ ఆ మూడు చాలా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మనకి పరీక్షల్లో వచ్చేవి మనకు తెలిస్తే సరిపోతాయి అనుకున్నంత వరకు అవి సరిపోతాయి. ఆ మూడు రకాలు ఎగ్జాంపుల్స్ గా చూపించాను నేను అవి. తర్వాత పార్ట్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్, ఇది కూడా నేను మీకు చెప్పాను. పార్ట్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ అలాగే సెంటెన్స్ లో పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ అని అంటాం కదా, అట్లానే పార్ట్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక ప్రిమైస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఒక క్వాంటిఫైయరు, అంటే ఆల్లా సమ్మా, ఇది క్వాంటిఫైర్ అంటే. లేదు అంటే ఆళ్ళు సమ్మే రెండో ఉన్నాయనుకోండి, వాటికి వాటి ప్లేస్ లో వచ్చే ప్రొనౌన్స్ ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు సమ్ బదులు 1 అని రావచ్చును, 2 అని రావచ్చు, 3 అని రావచ్చును. తర్వాత నన్ను ప్లేస్ లో నీదర్ అని రావచ్చును. ఇట్లా ఏమైనా రావచ్చు. అది మన ఇంగ్లీష్ రావాలి దానికి, అంటే మన ఇంగ్లీష్ని బట్టి అర్థం చేసుకోవాలి అది. కనుక క్వాంటిఫైర్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ అంటే ఎఫర్మేటివ్ ఆర్ నెగటివ్, సిన్సియర్ నాట్ సిన్సియర్, గుడ్ నాట్ గుడ్, ఆనెస్ట్ డిజానెస్ట్, ఇట్లా. అండ్ ప్రెడికేట్ అంటే, ప్రెడికేట్ అనేది మనకి క్వాంటిఫైయర్, సబ్జెక్టు, క్వాలిటీ అండ్ ప్రెడికేట్, ఈ 4 పార్ట్స్ ఉంటాయి సార్ ఇందులో. అంటే ఆల్ మెన్ ఆర్ గుడ్ అన్నాం అనుకోండి, ఆల్ అనేది క్వాంటిఫైర్ అయింది, మెన్ అనేది సబ్జెక్ట్ అయింది, గుడ్ అనేది క్వాలిటీ అయింది. అది ఆ క్వాంటిటీ క్వాంటిఫైయర్, సబ్జెక్టు, క్వాలిటీ, అలాగా మనకి పార్ట్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించాను. ఆల్ మెన్ ఆర్ గుడ్, ఆల్ మెన్ ఆర్ గుడ్ ఉంది, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ ఉంది, సమ్ మెన్ ఆర్ గుడ్ ఉంది, సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్ ఉంది. అంటే ఇది ఏ, ఇది ఈ, ఇది ఐ, ఇది ఓ, ఏ ఓలు. ఇందులో మొదటిది ఈ ఆల్, సమ్ము అనేటటువంటివి క్వాంటిఫైయర్స్. అంటే అనేది మనం ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఇప్పుడు మళ్ళీ మనం డీటెయిల్లో వెళ్ళామన్నమాట. సో క్వాంటిఫైయర్ అంటాం. మెన్ అనేటటువంటిది సబ్జెక్ట్ అయింది. ఎప్పుడు కూడా చెప్పానుగా, సబ్జెక్ట్ తప్ప మిగిలిన పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అంతటిని ప్రెడికేట్ అంటాం. అంటే ఈ ప్రెడికేట్ లో ఇక్కడ మీరు ఆర్ నాట్ అనేది ఉంది, అంటే ఆర్ గుడ్ ఆర్ నాట్ గుడ్. ఈ ఆర్ నాట్ అనే దాన్ని క్వాలిటీ అని అంటాం మనం, క్వాలిటీ. ఈ క్వాలిటీకే మీకు టెక్నికల్ గా ఈ సబ్జెక్ట్ లో ఉన్న పేరేంటే కోప్యులా అని అంటారు, COPULA, కోప్యులా. క్వాలిటీ అన్న కోప్యులా అన్న ఒకటే. మనం జనరల్ గా అండర్స్టాండ్ అయ్యేందు క్వాలిటీ అని సరిపోతుంది, క్వాలిటీ అని కూడా వాడతారు. ఎక్కడైనా కోప్యులా ఉంటే అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ది క్వాలిటీ, అదనమాట. తర్వాత యూనివర్సల్ అండ్ పర్టికులర్, ఇది కూడా నేను మీకు చెప్పాను. ఆల్ ఈజ్ యూనివర్సల్ క్వాంటిఫైయర్, అంటే మొత్తం పాపులేషన్ కి చెందినది. అండ్ సమ్ ఈజ్ ది పర్టికులర్ క్వాంటిఫైయర్. కోప్లా ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఏ ప్రపోజిషన్, అది మనం చెప్పుకున్నాం కదా, క్వాలిటీకే మరొక పేరు కోప్లా. తర్వాత టైప్స్ ఆఫ్ కేటగారికల్ ప్రపోజిషన్స్, ఇది కూడా ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశాను, అలవాటు అవుతాయి. ఇప్పుడు మనం వరుసగా పెడుతున్నాము అనమాట. యూనివర్సల్ పాజిటివ్. యూనివర్సల్ పాజిటివ్ అంటే మనం చెప్పుకున్నాం, యూనివర్సల్ అనేది క్వాంటిఫైయరు, పాజిటివ్ అనేది క్వాలిటీ లేక కాపీలా. యూనివర్సల్ అంటే ఆల్, అంటే ఆల్ మెన్ ఆర్ గుడ్, అంటే ఆల్ SRP అన్నాం అనుకోండి, ఆల్ మెన్ ఆర్ గుడ్, ఇది యూనివర్సల్ పాజిటివ్. యూనివర్సల్ నెగటివ్, నో మెన్ ఆర్ గుడ్ ఉండొచ్చును, లేదు ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్ ఉండొచ్చును. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి దాన్ని ఇంగ్లీష్ని బట్టి, వాట్ ఇట్ మీన్స్. పర్టిక్యులర్ పాజిటివ్, పర్టిక్యులర్ అండ్ పాజిటివ్, దీన్ని పర్టిక్యులర్ అఫర్మేటివ్ అని కూడా అంటాం కదా. ఇది సమ్ మెన్ ఆర్ గుడ్, పర్టిక్యులర్ నెగటివ్, సమ్ మెన్ ఆర్ నాట్ గుడ్. ఇది తర్వాత ఒక లా ఒకటి ఇక్కడ చెప్పారు, లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్. అంటే దీన్ని లా అనేది ఏమన్నారంటే కెన్ ఓన్లీ బి ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మీరు ఒక స్టేట్మెంట్ లో ఒక విషయం చెప్పినప్పుడు మీరు రెండే ఆప్షన్స్, మీకు ఐదర్ దట్ కెన్ బి ట్రూ ఆర్ దట్ హ్యాస్ టు బి ఫాల్స్. ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంతేగాని ఇట్ మే బి ట్రూ, మే నాట్ బి ట్రూ, ఇట్ మే బి ట్రూ టు సమ్ ఎక్స్టెంట్, ఇట్లాంటి బేరాలు ఏం కుదరవు ఇక్కడ. అది అలా ఉన్నదాన్ని దీన్ని లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటాం. అంటే మధ్య మార్గం అనేది లేదు, ఐదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, అంతే. రెండే, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. దీనిని మధ్య మార్గం లేని దాన్ని దీని లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ అని చెప్పేసి అన్నారు. లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్ మీన్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఒక పరీక్షలో, అందుకని ప్రత్యేకంగా ఇది ఇక్కడ నేను మీకు రాశాను అనమాట. బోత్ కెన్ నెవర్ బి ట్రూ ఆర్ ఫాల్స్ సైమల్టేనియస్లీ. అంటే ఎప్పుడు కూడా రెండిటల్లో కూడా
మనం కొంతవరకు ఇది రైటేనో ఇది తప్పానో అలా చెప్పడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ఐదర్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్. దీనికి ఎగ్జాంపుల్ కూడా తర్వాత మనం చూద్దాము. దీని తర్వాత ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి తెలియాలి మీకు. దీని మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఇందులో చూడండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అరిస్టోటీలియన్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్. స్క్వేర్ ఆఫ్ అపోజిషన్స్ అంటే చెప్పాను మీకు. ఒక స్క్వేర్ ని డిజైన్ చేశారు. ఉన్న 4 ఆప్షన్స్ ని AEIO అని డినోట్ చేసి 4 కార్నర్స్ లో పెట్టారు. ఇది మార్చడానికి వీల్లేదండి. ఏ ఇక్కడను ఐ ఇక్కడ పెడతాను అట్లా రాస్తుంటే కుదరదు. దిస్ ఈస్ ద యూనివర్సల్ నొటేషన్. ఇది అంతే, ఇలాగే ఉంటుంది. AEIO అనే ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటికి పేర్లు ఇచ్చారు. వీటికి ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఈ ఏమిటి, రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఐ ఏమిటి, రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ ఓ ఏమిటి, రిలేషన్ బిట్వీన్ ఐ అండ్ ఓ ఏమిటి, రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఓ, రిలేషన్ బిట్వీన్ ఐ అండ్ ఈ, ఇవి ఏమిటి అనే దానికి ఈ రిలేషన్స్ డిఫైన్ చేస్తూ హౌ ది రిలేషన్ బిట్వీన్ దీస్ డిఫరెంట్ టర్మ్స్ ఆర్ అనేటటువంటి ఈజ్ అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్పుకుంటున్నాము అనమాట. ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు దీన్ని ఏఈ, ఈ ఏఈ అనే దాన్ని ఏమంటామంటే కాంట్రరీస్ అంటాం. కాంట్రరీ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనే కదా, టోటల్లీ కాంట్రరీ. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రరీ అండ్ కాంట్రడిక్టరీ. అది మీకు తర్వాత నేను చెప్తాను. కాంట్రరీ మీన్స్ టోటల్లీ ఆపోజిట్. అంటే ఇక్కడ ఆల్ ఆర్ గుడ్ అని అంటే ఇక్కడ ఆల్ ఆర్ నాట్ గుడ్. దిస్ ఇస్ టోటల్లీ కాంట్రరీ. అంటే కాంట్రరీ స్టేట్మెంట్. దీనికి టోటల్లీ ఇది కాంట్రరీ. సో ఏఈకి కాంట్రరీ అని పేరు పెట్టారు. ఇక్కడ ఏమిటండి, ఇది కాంట్రరీనే. ఇక్కడ సమ్ ఆర్ గుడ్, ఐ అంటే సమ్ ఆర్ గుడ్, ఓ అంటే సమ్ ఆర్ నాట్ గుడ్. ఇక్కడ ఆర్ గుడ్ ఆర్ నాట్ గుడ్ కాంట్రరీయే, కానీ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు సమ్ నాట్ ఆల్ అని చెప్పి దీన్ని సబ్ కాంట్రరీ అని అన్నారు. కాంట్రరీ మీన్స్ ఇట్ ఈస్ ఏ కాంట్రరీ ఆన్ ది హోల్ యూనివర్సల్ మీద కాంట్రరీ. ఇది ఆ యూనివర్సల్ ఒక పర్టిక్యులర్ మీద కాంట్రరీ కనుక దీన్ని సబ్ కాంట్రరీ అని అన్నారు. సో ఐఓ ఈజ్ కాల్డ్ సబ్ కాంట్రరీ, ఏఈ ఈజ్ కాల్డ్ కాంట్రరీ. తర్వాత ఈ ఏఐ అని అన్నారే సబ్ ఆల్టర్నేషన్స్ అని అంటారు. సబ్ ఆల్టర్నేషన్స్ అంటే ఏ అనేది ఆల్ ఆర్ గుడ్, ఇది సమ్ ఆర్ గుడ్. అంటే ఇక్కడ ఏమిటి సబ్ ఆల్టర్నేషన్ ఎందుకన్నారంటే ఆల్ ఆర్ గుడ్ అనే స్టేట్మెంట్ ఒకటి, అందులో సమ్ ఆర్ గుడ్ అనే స్టేట్మెంట్ ఒకటి. అందుకని దీన్ని సబ్ ఆల్టర్నేషన్ అంటే బ్రీఫ్ గా దీన్ని షార్ట్ గా సబ్ ఆల్టర్న్ అని అంటారు. దీని లాంటిది ఇది కూడా, ఏఓ కూడా సబాల్టర్న్. సో ఏఐ అండ్ ఈఓ ఆర్ కాల్డ్ సబాల్టర్న్స్, సబాల్టర్నేషన్స్ అన్నమాట. ఇంకా ఈ ఆపోజిట్లు ఇవి కాంట్రడిక్టరీ. అంటే ఇక్కడ కాంట్రడిక్టరీ అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నదే కానీ పూర్తిగా నెగటివ్ చేయట్లేదు. అక్కడ కాంట్రడిక్టరీ అంటే మై సెట్ యూ సి యూ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రరీ అండ్ కాంట్రడిక్టరీ. మామూలుగా మనకి రెండు ఒకటే కింద తీసుకుంటాం, కాదు. కాంట్రరీ మీన్స్ విచ్ టోటల్లీ అపోజెస్, కాంట్రడిక్టరీ మీన్స్ విచ్ మేక్స్ ఎ డిఫరెన్స్, గివ్స్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్. ఇక్కడ ఏమన్నాము ఆల్ ఆర్ గుడ్ అన్నాం, ఇక్కడ ఏమంటున్నాం సమ్ ఆర్ నాట్ గుడ్ అంటున్నాం. ఆల్ ఆర్ నాట్ గుడ్ అంటలేదు. ఆల్ ఆర్ నాట్ గుడ్ అంటే ఇట్ బికమ్స్ ఏ కాంట్రరీ స్టేట్మెంట్. సమ్ ఆర్ నాట్ గుడ్ అంటే ఇట్ బికమ్స్ ఏ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. అంటే ఆల్ ఆర్ గుడ్ అనే దాన్ని యు ఆర్ కాంట్రడిక్టింగ్ దట్ స్టేట్మెంట్. నో, సమ్ ఆర్ నాట్ గుడ్ అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడికి వస్తే ఆల్ ఆర్ నాట్ గుడ్ అని ఇక్కడ మనం చెప్పాము. ఆల్ ఆర్ నాట్ గుడ్ లో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము సమ్ ఆర్ గుడ్. అంటే ఆల్ ఆర్ నాట్ గుడ్ అంటే నో, ఐఎమ్ కాంట్రడిక్టింగ్ ఇట్, సమ్ ఆర్ గుడ్ ఇన్ దెమ్ అని చెప్తున్నాం. అని చెప్పి దీన్ని కాంట్రడిక్టరీస్ అని ఉంటాం. ఏఓ అండ్ ఈఐ ఆర్ కాల్డ్ కాంట్రడిక్టరీస్. ఈ టెర్మినాలజీ మీకు బాగా గుర్తుండాలి. ఏ ఈజ్ కాంట్రరీ, ఐఓ ఈజ్ సబ్ కాంట్రరీ, ఏఐ అండ్ ఈఓ ఆర్ కాల్డ్ సబాల్టర్న్స్, ఏఓ అండ్ ఈఐ ఆర్ కాల్డ్ కాంట్రడిక్టరీస్. వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అనేది మనం తర్వాత చదువుతాం. ఇది బాగా నాటుకోవాలి మీకు. ఇది నాటుకుంటే తర్వాత మనం చదివినప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు బ్రీఫ్ గా ఇది ఒక్కటి చేసి ఇవాళ కాప్ చేస్తాను. ఇంకా కాంట్రడిక్టరీ అంటే ఆపోజిట్ ట్రూత్ వాల్యూ అని అంటాం. ట్రూత్ వాల్యూ, ఆపోజిట్ ట్రూత్ వాల్యూ అంటే ఈ రెండిట్లో ఉండేటటువంటి సత్యం అనేది కరెక్ట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. ఏ విధంగా కాంట్రడిక్టరీ అంటే ఏమిటి, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడకుండా మీరు విజువలైజ్ చేసుకోవాలి. కాంట్రడిక్టరీ అంటే ఇది కాంట్రడిక్టరీ అంటే ఇక్కడ ఇక్కడ ఇది కాంట్రడిక్టరీ అంటే ఇది కదా. ఏ అండ్ ఐ ఆర్ ఈ అండ్ ఓ ఆర్ కాంట్రడిక్టరీస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ బోత్ కెనాట్ బి ట్రూ ఆర్ ఫాల్స్ ఎట్ ది సేమ్ టైం. అంటే ట్రూత్ వాల్యూలో డిఫరెన్స్ ఉన్నది, వేరుగా ఉన్నది. అంటే ఆల్ ఆర్ గుడ్ అనేది కరెక్ట్ అయితే, అంటే ఆల్ ఆర్ గుడ్ ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్తే,
దాని కాంట్రడిక్టరీ ఏమిటి? ఓ. ఏకి కాంట్రడిక్టరీ ఓ అంటే సమ్ ఆర్ నాట్ గుడ్. వెన్ ఆల్ ఆర్ గుడ్ ఈజ్ రైట్, కరెక్ట్, సమ్ ఆర్ నాట్ గుడ్ కెనాట్ బి కరెక్ట్. అంతే కదా? మీన్స్ బోత్ కెనాట్ బి ట్రూ అట్ ది సేమ్ టైం. బోత్ కెనాట్ బి ట్రూ అట్ ది సేమ్ టైం. సిమిలర్లీ ఫాల్స్ ఆల్సో. ఆల్ ఆర్ గుడ్ అనేది ఫాల్స్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది యూ కెనాట్ సే దట్. ఎందుకంటే ఇది ఫాల్స్ అయినప్పుడు ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఆల్ మే బి బ్యాడ్ ఆర్ సమ్ మే బి బ్యాడ్ అండ్ సమ్ మే బి గుడ్ అని వస్తుంది. ఇది తర్వాత మళ్ళీ డీటెయిల్స్ నేను క్యారెక్టరిస్టిక్స్ లో డీటెయిల్ గా చూపిస్తాను. ఇక్కడ ఆపోజిట్ ట్రూత్ వాల్యూ అంటే కాంట్రడిక్షన్ అంటే ఏమిటంటే దీస్ థింగ్స్ ఏ, ఐ ఆర్ ఈఓ బోత్ కెనాట్ బి ట్రూ ఆర్ ఫాల్స్ సైమల్టేనియస్లీ అట్ ది సేమ్ టైం. తర్వాత కాంట్రరీ అంటే ఏమిటి? ఏ అండ్ ఈ పూర్తిగా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ నాట్ గుడ్. ఈ రెండిటిల్లో రెండు యూనివర్సల్ గా చెప్తున్నాయి కనుక, ఆల్ గురించి చెప్తున్నాయి కనుక, క్వాలిటీని ఆపోజిట్ గా చెప్తున్నాయి కనుక ఇందులో ఒకటి తప్పు అవుతుంది, ఒకటి తప్పు అయి తీరుతుంది ఇందులో. అంటే ఆల్ ఆర్ గుడ్ అనేది రైట్ అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది గ్యారంటీగా తప్పు. ఆల్ ఆర్ నాట్ గుడ్ అనేది రైట్ అయితే ఆల్ ఆర్ గుడ్ అనేది గ్యారంటీగా తప్పు. సో అట్లీస్ట్ వన్ ఈజ్ ఫాల్స్, టోటల్లీ ఫాల్స్. బోత్ కెన్ నెవర్ బి ట్రూ. ఇది కాంట్రరీ క్యారెక్టరిస్టిక్. బోత్ కెన్ నెవర్ బి ట్రూ. ఆల్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే ఆల్ ఆర్ నాట్ గుడ్ కూడా కరెక్ట్ అవుతుందని ఎలా అంటాం? అవదు కదా. ఇందులో ఏదో ఒకటి తప్పై తీరాలి. రెండు ఎప్పటికీ కూడా కరెక్ట్ కాలేవు. ఇది. తర్వాత సబ్ కాంట్రరీ అంటే మనం ఏం చెప్పుకున్నాము? కిందది ఐ అండ్ ఓ అంటే సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ నాట్ గుడ్. ఇందులో ఖచ్చితంగా అట్లీస్ట్ వన్ ఈజ్ ట్రూ. రెండు తప్పు కావు. రెండు తప్పు అయ్యే అవకాశం లేదు. సమ్ ఆర్ గుడ్ అయ్యేటప్పుడు సమ్ ఆర్ నాట్ గుడ్ కరెక్ట్ కావచ్చును కదా. అంచేత రెండు అట్ ది సేమ్ టైం ఫాల్స్ మాత్రం కాలేవు. అట్లీస్ట్ ఒకటి ఖచ్చితంగా రైట్ అయ్యి ఉండాలి. ఎప్పుడైతే సమ్ ఆర్ గుడ్ అన్నామో సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది ఉండి ఉండొచ్చును, లేకపోవచ్చును. అలాగే సమ్ ఆర్ నాట్ గుడ్ అనేది ఉన్నప్పుడు సమ్ ఆర్ గుడ్ అనేది ఉండాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా రైట్ అయి ఉండాలి. రెండు తప్పు కాలేవు. ఇదొకటి మనకి సబ్ కాంట్రరీ యొక్క రిలేషన్ చెప్పాం మనం, ఒక క్యారెక్టరిస్టిక్. వీ డీటెయిల్స్ ఇంకా చదువుతాం మనం, అయిపోట్లే ఇక్కడతోటి. తర్వాత సబాల్టర్న్ అంటే ఇక్కడ ట్రూత్ ఫ్లోస్ డౌన్వర్డ్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్వర్డ్ అంటాం. ఏ అనేది ఇక్కడ ఆల్ ఆర్ గుడ్ అని అన్నాం మనం. ఇక్కడే ఉందండి సమ్ ఆర్ గుడ్ అని ఉంది. వెన్ ఆల్ ఆర్ గుడ్ సమ్ ఆర్ గుడ్ కరెక్టేగా ఆటోమేటిక్ గా. వెన్ ఆల్ ఆర్ గుడ్ సమ్ ఆర్ గుడ్ ఆటోమేటికల్లీ కరెక్ట్. అంటే వెన్ యూ ఫ్లో ఫ్రమ్ ఏ టు ఐ ది స్టేట్మెంట్ ఈజ్ సపోర్టెడ్, కరెక్ట్. ఏ ఈజ్ ఆల్ ఆర్ గుడ్ రైట్ అయితే సమ్ ఆర్ గుడ్ అనేది ఖచ్చితంగా రైట్ అవుతుంది. సో ట్రూత్ ఫ్లోస్ డౌన్వర్డ్స్. అలాగే మీరు సమ్ ఆర్ గుడ్ రైట్ అయితే కెన్ యూ సే ఆల్ ఆర్ గుడ్? యూ కెనాట్ సే. సమ్ ఆర్ గుడ్ డస్ నాట్ మీన్ ఆల్ ఆర్ గుడ్. దేర్ కెన్ బి సమ్ ఆర్ బ్యాడ్ కూడా కావచ్చును కదా. అంచేత మీరు సమ్ ఆర్ గుడ్ కరెక్ట్ అయితే ఆల్ ఆర్ గుడ్ కరెక్ట్ అని మీరు చెప్పలేరు. సో ఈ పైకి దాన్ని తీసుకుంటే, ఈ డైరెక్షన్ లో అప్వర్డ్ ఫ్లోలో తీసుకుంటే ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దీన్ని ఏమంటామంటే ట్రూత్ ఫ్లోస్ డౌన్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్వర్డ్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆల్ ఆర్ నాట్ గుడ్ కరెక్ట్ అయితే సమ్ ఆర్ నాట్ గుడ్ ఈజ్ కరెక్ట్. బట్ సమ్ ఆర్ నాట్ గుడ్ అంటే డస్ నాట్ మీన్ ఆల్ ఆర్ నాట్ గుడ్. సో ఇక్కడ ట్రూత్ ఫ్లోస్ డౌన్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్వర్డ్ అని ఇక్కడ మనం చెప్పాము అనమాట. ఇది ట్రూత్ ఫ్లోస్ డౌన్వర్డ్స్ అండ్ ఫాల్సిటీ ఫ్లోస్ అప్వర్డ్. ఈ రకంగా వీటిలో రిలేషన్ ని మనం చెప్పాము. దీని తర్వాత మనం చెప్పుకునేది ఏమిటంటే, ఇప్పుడు నేను పైన చెప్పిన స్టేట్మెంట్స్ లో డీటెయిల్డ్ గా అర్థం కావడానికి ఇవి చదివితే అర్థమవుతుంది. వాట్ ఆర్ ది లాస్ ఆఫ్ కాంట్రరీ అపోజిషన్? కాంట్రరీ అంటే ఏకి ఈకి మధ్యలో ఉండే రిలేషన్ సంబంధించినటువంటి రూల్స్ ఏమిటి, అలాగే కాంట్రడిక్టరీస్ అంటే డయాగనల్స్ మధ్యలో ఉండేటటువంటి రూల్స్ ఏమిటి, అలాగే సబాల్టర్న్స్ అండ్ దెన్ సబ్ కాంట్రరీ, వీటి వల్ల రూల్స్ ఏమిటి అనేది మనం తర్వాత చూద్దాం. మనం ఇది ఇవాళ స్టాప్ చేద్దామండి. విల్ గో టు ఇట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. సో విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఓకేనండి. ధన్యవాదాలు. సో విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. మళ్ళీ మనం విల్ మీట్ ఆన్ కమింగ్ మండే. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు.